వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. మనం ఇక్కడ ₹3 డీజిల్, ₹3 పెట్రోల్ రేట్లు పెరిగినందుకు మోడీ డౌన్ డౌన్ అని చెప్పేసి ప్రతిరోజు మనం రోడ్ల మీదకి వస్తున్నారు ఈ 3-4 రోజుల నుంచి. బట్ ఇతర వస్తువులు ఎంత పెరిగినా కూడా పెట్రోల్, డీజిల్ ₹3 పెరిగినందుకు గోలగోల చేస్తున్నటువంటి విషయం తెలిసిందే. దానికి సంబంధించి అంతర్జాతీయంలో మనకి 2 నెలలు సరిపడా పెట్రోల్, డీజిల్ ఉన్నాయన్నారు. అప్పటి వరకు పెరగదన్నారు. ఆ 2-3 నెలలు కూడా ఏం పెరగలేదు ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో. కాకపోతే ఎలక్షన్స్ అయిపోయిందాడే పెంచడం రాజకీయ నాయకులకి దొరికినటువంటి ఒక గొప్పది. సో మనకి ₹110 ఉంటేనే మనం ఈ విధంగా అంటున్నాం. పక్క దేశంలో, మన దేశంలో దాదాపుగా లీటర్ పెట్రోల్ ధర 410. సో పాకిస్తాన్, అమెరికా, ఇరాన్ యుద్ధం కోలుకోలేని దెబ్బకొట్టింది. ఇప్పటికే ఆర్థిక సంక్షోభం, ద్రవ్యోల్బణంతో సతమతమవుతున్న పాకిస్తాన్, అమెరికా, ఇరాన్ యుద్ధం కోలుకోలేని దెబ్బకొట్టింది. ఇరాన్ యుద్ధ ప్రభావం కారణంగా పాకిస్తాన్లో ఇంధన ధరలు ఆకాశాన్ని అంటాయి. పశ్చిమాసియా దేశాలలో యుద్ధం కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు బ్యారెల్ $110 పైకి చేరడం పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపింది. ఈ నేపథ్యంలో మే మొదటి వారంలో పాకిస్తాన్ ప్రభుత్వ లీటర్ పెట్రోల్ ధరను 14.92 మేర పెంచడం, అక్కడ లీటర్ పెట్రోల్ ధర దేశ చరిత్రలోనే గరిష్టంగా 414.78కి చేరింది. సో అంతర్జాతీయ మార్కెట్ వల్ల హెచ్చుతగ్గులు అనేది ఉన్నాయి. సో పాకిస్తాన్లో లీటర్ ప్రస్తుతం 409, ₹410 పలుకుతుంది. అలాగే హై స్పీడ్ డీజిల్ ధర లీటర్కు 409 నుంచి 58 పైసలు ఉంది. ధరలు స్వల్పంగా తగ్గినప్పటికీ 410 ఇంధన ధరలు కొనసాగుతాయి. అక్కడ రవాణా ఖర్చులు, నిత్యావసర ఖర్చులు ధరలు విపరీతంగా పెరిగి సామాన్య ప్రజలపై తీవ్ర ఆర్థిక భారం పడుతుంది. దీనివల్ల పాకిస్తాన్లోని రావులపడి వంటి నగరాల్లో ఎలక్ట్రికల్ బైకులకు డిమాండ్ భారీగా పెరిగినట్లు నివేదికలు అన్నాయి. సో మనకు ₹110, పాకిస్తాన్ లాంటి దేశంలో ₹400, ₹410, శ్రీలంకలో ₹350 పైన ఉంది. బంగ్లాదేశ్లో రేట్లు భారీగా పెరిగాయి. సో ప్రపంచవ్యాప్తంగా ఈ విధంగా పెట్రోల్, డీజిల్ రేట్లు ఉన్నాయి. సో ఇది ఒక రకంగా పాకిస్తాన్కి కోలుకోలేని దెబ్బ అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పుకోవచ్చు. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.